పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోస్తఫా ఖమేనీ మృతి చెందారా? ఇదే ప్రశ్న అంతర్జాతీయ వ్యాప్తంగా వినిపిస్తుంది. ఖమేనీ తనయుడి ఆచూకీ పైన ఇప్పటికీ మిస్టరీ వీడలేదు. బాధ్యతలు చేపట్టాక ఒక్కసారి కూడా బయటకు కనిపించలేదు మోస్తఫా. ఈ నేపథ్యంలో యుద్ధంలో మోస్తఫా గాయపడ్డారని ధృవీకరించింది ఇరాన్ ప్రభుత్వం. మోస్తఫాను గాయపడినటువంటి యుద్ధ వీరుడిగా కూడా అభివర్ణించినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇరాన్ ప్రముఖ టీవీ. ఈ నేపథ్యంలో గాయం ఎక్కడ ఎలా తగిలిందనేటువంటి వివరాలపైన మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. పరిస్థితిని కవర్ చేసేందుకు ఏఐ చిత్రాలు అదేవిధంగా పాత వీడియోలు వాడుతుంది ఇరాన్ మీడియా. మోస్తఫా మరణించి ఉండవచ్చని కూడా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం కూడా సాగుతుంది. ఈ నేపథ్యంలో మోస్తఫా గాయపడిన పాలన సాగించేటువంటి స్థితిలోనే ఉన్నారని చెబుతుంది ఇరాన్ ఇంటర్నల్ రిపోర్ట్. మొత్తం మీద కొత్త లీడర్ అధికారిక ఫోటో వీడియో లేకపోవడంతో ప్రజల్లో అనేక అనుమానాలు కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మోస్తఫా కోసం నిన్న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు మద్దతుదారులు. మోస్తఫా లేకుండానే కటౌట్తో సభ నిర్వహించిన మద్దతుదారుల నేపథ్యంలో మొత్తం మీద ఇరాన్ వ్యాప్తంగా కూడా అనుమానాలు మొదలైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మోస్తఫాను కూడా లేపేస్తామని గతంలోనే ట్రంప్ వార్నింగ్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. Isn't that great? Just woke up yesterday. Wow. And it's very cool. Oh my gosh. Isn't that great? Just woke up yesterday. Wow. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, మొత్తం మీద ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోస్తఫాను కూడా చంపేశాం. ట్రంప్ ముందు నుంచి చెప్తున్నటువంటి మాట, తాజాగా అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ ఇచ్చినటువంటి డిక్లరేషన్ కొంతవరకు కూడా గాయపడినట్లుగా. పూర్తి డీటెయిల్స్ ఏంటి? సిరాజ్, అంటే ఎప్పుడైతే యుద్ధం ప్రారంభం అంటే యుద్ధం ప్రారంభమైందో ఫిబ్రవరి 28 నుంచి కూడా ఇరాన్ సుప్రీం లీడర్లనే టార్గెట్ చేస్తూ వెళ్తామంటూ కూడా పదే అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అంటే సుప్రీం లీడర్ ఉన్నటువంటి ఖమేనీ, అయతుల్లా అలీ ఖమేనీని ఎప్పుడైతే చంపేసిందో ఇజ్రాయెల్ బలగాలు, అప్పటి నుంచి కూడా అటు అమెరికా కూడా ఎవరిని నియమించినా సరే చంపేస్తా ఉంటూ కూడా పదే హెచ్చరికలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్ డేటా కానీ అదేవిధంగా సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి డేటా కానీ ఇవన్నీ కూడా వాళ్ళు హ్యాక్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కొన్ని కీలక పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. ఆయన ఉన్నటువంటి ఆయన అధికారిక నివాసంలో కూడా ఎప్పుడైతే బాధ్యతలు చేపట్టారో అప్పటి నుంచి కూడా అధికారిక నివాసాన్ని టార్గెట్ గా చేసుకుని ఇజ్రాయెల్ బలగాలు దాడులు జరుపుతాం, ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన కనపడటం లేదు అనే ప్రచారం కూడా జరిగింది. అంటే ముందు నుంచి కూడా అంటే రెండవ సుప్రీం తర్వాత తాత్కాలిక సుప్రీం లీడర్ను వాళ్ళు చంపేశారనే కథనాలు రావడం, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ అంటే ఈయన్ని కూడా చంపేశారనే కథనాలు రావడంతో కొంత ఇరాన్ వర్గాల్లో కూడా కొంత ఆందోళన అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈయనకు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ సయాద్ జేసీతో కూడా మంచి సంబంధాలు ఏమన్నా, ఈయన భద్రత విషయంలో కూడా వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు అనే ప్రచారం కూడా జరుగుతూ వస్తుంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ఆయన కనపడకపోవడం, అటు ఇజ్రాయెల్ కి సంబంధించి ప్రధాని కూడా కనపడకపోవడంతో అసలు ఏం జరుగుతుంది అనేది కూడా కొంత ఉత్కంఠ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ కొత్త సుప్రీం లీడర్ విషయంలో మాత్రం ఇరాన్ అనేక జాగ్రత్తలు తీసుకుంది. అయితే ఇప్పటికీ ఆయనకు మెరుగైన వైద్యం అందించేందుకు రష్యా నుంచి అదేవిధంగా చైనా నుంచి కూడా వైద్యులు వెళ్లారు, ఇరాన్ చేరుకున్నారు. ఇప్పటికే వాళ్ళందరూ కూడా చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నారు. రోడ్డు మార్గం ద్వారా వాళ్ళు చేరుకున్నారనే ప్రచారం కూడా కొంత జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అంటే ఏం జరుగుతుంది ఏంటనే దానికి సంబంధించి అంతర్జాతీయ సమాజం కూడా ఒక రకంగా ఆసక్తికరంగానే చూస్తుంది. కానీ అయితే గాయపడిన యుద్ధ వీరుడిగా ఇరాన్ పేర్కొనడంతో ఆయన గాయం ఏ గాయం జరిగింది, ఎక్కడ గాయం తగిలింది, ఆయన పరిస్థితి ఎలా ఉంది, ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటి అనే దానికి సంబంధించి స్పష్టత ఇవ్వడం లేదు. అదేవిధంగా ఆయన్ను అయితే దీని వెనక కూడా భద్రతాపరమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఆయన పలానా చోట చికిత్స అందిస్తున్నాం అని కానీ ఎక్కడన్నా చెప్పినా, లేదంటే ఆయన చికిత్స జరుగుతున్నట్టు విషయాన్ని బయటికి వెల్లడించినా కానీ అనవసరంగా మళ్ళీ అక్కడ కూడా దాడులు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి, లేదంటే వేరే కార్యక్రమాలు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే కొంత ఆయన భద్రతకు సంబంధించి అటు గోప్యత కూడా పాటిస్తున్నట్టుగా తెలుస్తోంది. వెంకట్, కొంతవరకు ఎందుకంటే ఆయన కొత్త సుప్రీం లీడర్కి ఎన్నికైన తర్వాత కనీసం సానుభూతిని ఏర్పాటు చేయడం, గత సుప్రీం లీడర్కి సంబంధించి కొంతవరకు సంతాపం తెలపడం, బాధ్యతలు చేపట్టాక సైన్యంలో ఒక రకమైనటువంటి భద్రతను కల్పించడం, ఇవే ఎక్కడ అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి కనబట్ల కనీసం ఒక వీడియో కూడా రిలీజ్ చేసినటువంటి సిచ్యువేషన్ లేదు. కానీ ఇలాంటి అనుమానాలు పదే వస్తున్నటువంటి నేపథ్యంలో ఇరాన్ యాక్షన్ నెక్స్ట్ ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉంటుంది?
అయితే ఇరాన్ ఇప్పుడు ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి కీలక నాయకత్వాన్ని ఏదైతే ఇప్పుడు ఇరాన్ విషయంలో ఇజ్రాయెల్ చేసిందో అదే పని ఇప్పుడు ఇరాన్ కూడా ఇజ్రాయెల్ విషయంలో చేయడానికి రెడీ అవుతుంది. రెడీ అయింది. అదేవిధంగా ఇప్పుడు రెడీ అయింది కాబట్టి అటు బెంజమిన్ నెతన్యాహు తమ్ముడిని కూడా ఈ దాడుల్లో వాళ్ళు హతమార్చినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ఇది ఇజ్రాయెల్ కి సంబంధించిన రక్షణ శాఖ మంత్రిని కూడా ఇప్పటికే చంపేశారు అనే కథనాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి అంటే రాబోయే రోజుల్లో యుద్ధానికి సంబంధించి అసలు యుద్ధం దశ ఎలా ఉండబోతుంది ఏంటనే దానిపై క్లారిటీ లేదు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సుప్రీం లీడర్లను ఇజ్రాయెల్ గానీ అమెరికా గానీ టార్గెట్ చేయడం అనేది కొంత ఇరాన్ లో ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి. భవిష్యత్తులో ఎవరిని నియమించినా మేము చంపేస్తామని అమెరికా స్పష్టంగా చెప్పడంతో అటు ఇరాన్ లో కూడా కొంత ఆందోళన అయితే వ్యక్తమైంది. వాళ్ళ భద్రతకు సంబంధించి అటు అంటే అంతరిక్షం నుంచి ప్రయోగిస్తున్నటువంటి మిసైల్స్ కూడా ఇక్కడ వాటిని అడ్డుకోవడంలో కూడా ఇరాన్ కొంత ఫెయిల్ అవుతోంది. ఈ విషయంలో కూడా అదే తరహాలో ప్రయోగించారనే మాట కూడా కొంత వినపడుతోంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మృతి చెందారా అనేటువంటి అనుమానాలు ఇరాన్లో మాత్రమే కాదు బయట ప్రపంచంలో కూడా అనేక అనుమానాలకు దావితీస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఖమేనీ తనయుడి ఆచూకీ పైన ఇంకా మిస్టరీ వేయలేదు. బాధ్యతలు చేపట్టాక ఒక్కసారి కూడా బయటికి కనిపించలేదు ముస్తాబా. ఈ నేపథ్యంలో యుద్ధంలో ముస్తాబా గాయపడ్డారని ధృవీకరించింది ఇరాన్ ప్రభుత్వం. ముస్తాబాను గాయపడినటువంటి యుద్ధ వీరుడు అంటూ కూడా అభివర్ణించింది ఇరాన్ ప్రముఖ టీవీ ఛానల్. సో గాయం ఎక్కడ జరిగింది, ఎలా తగిలింది అనేటువంటి వివరాలపైన ఇంకా స్పష్టత రానటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. పరిస్థితిని కవర్ చేసేందుకు ఏఐ చిత్రాలతో పాటుగా పాత వీడియోలు వాడుతుంది ఇరాన్ మీడియా. మొత్తం మీద ముస్తాబా మరణించి ఉండవచ్చని కూడా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతుంది. అయితే ముస్తాబా గాయపడిన పాలన సాగించేటువంటి స్థితిలోనే ఉన్నారంటూ కూడా చెబుతుంది ఇరాన్ ఇంటర్నెట్ రిపోర్ట్స్. మొత్తం మీద కొత్త లీడర్ అధికారిక ఫోటోతో పాటుగా వీడియోలు లేకపోవడంతో ప్రజల్లో కూడా అనేక అనుమానాలు కూడా మొదలవుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ముస్తాబా కోసం నిన్న భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు మద్దతుదారులు. అయితే ముస్తాబా లేకుండానే కట్అవుట్తో సభ నిర్వహించారు. ఈ నేపథ్యంలో మొత్తం వరకు కూడా ముస్తాబాను కూడా కనీసం లేపేస్తామంటూ కూడా ట్రంప్ గతంలో ప్రకటించినటువంటి పరిస్థితులు మనం చూసాం. సో ట్రంప్ వ్యాఖ్యలను నిజం చేస్తూ తాజాగా కొంతవరకు ముస్తాబాను చంపేశారా అనేటువంటి ప్రచారం మాత్రం ప్రపంచవ్యాప్తంగా వెల్లుబెక్కుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో ముస్తాబా బతికే ఉన్నారా, ఒకవేళ గాయం పడితే ఎలా గాయపడ్డారు, సో అమెరికా వేసినటువంటి మిసైల్స్ కారణంగానే ముస్తాబా గాయపడి ఉండవచ్చా, సో నెక్స్ట్ ఎలాంటి యాక్షన్స్ తీసుకోబోతున్నారు, ఇలాంటి వాటిపైన ఇరాన్ మాత్రం కొంతవరకు వ్యూహాత్మకంగానే ముందుకు వెళ్తుంది.